ఏం చదువుతున్నావమ్మా? 8వ తరగతి సార్. ఏందిరా అట్లా లావైనావు? గేమ్స్ ఆడుకోవా? ఆడుకోను సార్. గేమ్స్ ఆడుకోవా? ఏమి? మా మమ్మీ సెల్ ఇయ్యదు సార్. సెల్ ఫోన్లో కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్లో గేము ఆడతా సార్. ఏ గేమ్ ఆడతావు? కబడ్డీ ఆడతా సార్. కబడ్డీ ఆడి అందరిని ఎత్తేయడానికా? వేరే గేమ్లు ఆడు. రోజుకు 4 రౌండ్లన్నా తిరుగు. సోషల్ మీడియాలో పొట్టు పొట్టు గిరికలు కొట్టిన ఆంధ్ర ధర్మవరం పాత ఎమ్మెల్యే కేతిరెడ్డి సార్ వీడియో చూసి మస్తు నవ్వుకున్నాం అందరం. కానీ ఇప్పుడు పరిస్థితి అంతటా అట్లనే ఉన్నది. మరి దేశం బరువు పెరుగుతుందిలో. హాగో అట్లెట్లంటారా? 10 మందిలో 3 మందమే ఉన్నారట. మరి 100కి 22 మంది మొగోళ్ళు ఒళ్ళు వెంచుతుంటే మహిళలు 24 మంది లావైతుర్రట. 18 ఏండ్లకెళ్లి 69 ఏండ్ల వయసు ఉన్నోళ్ళ మీద సెంటరోళ్ళు చేపించిన సర్వేలు తేలింది. దీనికో లెక్కుందుల్లో కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టే వరకు ఇండ్లలోనే ఉండి బలంగల్ల తిండి తినాలని కుమ్ముడు గుమ్మిర్రట. ఏడ వైరస్ వచ్చి అమరుకుంటుందో అని. మళ్ళా మనోళ్ళకి ఎక్సర్సైజులు చేసినంటే నచ్చదాయే, బయట చిరుదిండ్లు చంపుడాయే. అట్లా కొంత తిప్పలైంది. ఇక ఇరాం లేకుండా ఫోన్లు చూసుడు, ఒళ్ళొంచి పని చేయకపోడు, పెయికి మంచి చేసే తిండి తినకపోడు తోటి లావైతున్నారట. ఇక దేశంలో ఎక్కువ లావుగున్నది ఏ రాష్ట్రంలో అంటే ఢిల్లీ, అటెనక తమిళనాడులా. మన తన 100కి 30 మంది అన్నలు బరువు ఎక్కువై బాధపడుతుంటే 100కి 32 మంది అక్కలు రంది పడుతుర్రట. ఆంధ్రాల అంత రివర్స్ ఉన్నది. ఆడ 100కి 36 మంది మహిళలు లావుంటే మొగోళ్ళు 31 మందే. ఇక గమ్మతేందంటే దేశంలో ఊర్లలో ఉండేటోళ్ళు 100కి 19 మందే లావైతుంటే పట్నాలలో మాత్రం 29 మంది మందమైతుర్రట. బరువుతో పాటు తీరు బీమార్లు సుత మోపైతుంటాయి. పరిస్థితి ఎట్లున్నదో చెప్పినాం. చెమట తీసి బరువు తగ్గుతారో, ఉత్తగుండుకుంటా ఇంకింత పెరుగుతారో మీ ఇష్టమిగా.